చిక్కడపల్లిలో రిటైర్డ్ ఉద్యోగి నారాయణ ఇంట్లోకి జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ సందర్భంగా 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 20 తులాల బంగారం నగలు 32,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. బాధితులు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లుగా డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఫోటో తీసుకొని మీరు డివిజన్ నుంచి క్రైమ్ టీమ్స్ అట్లనే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫీల్డ్లోకి దించడంతో ఈరోజు మార్నింగ్ అరౌండ్ 7 o'clock or 8 o'clock మనకి బాగ్లింగంపల్లి ఏరియాలో సుందరయ్య పార్క్ దగ్గర ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడాను టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ చిక్కడపల్లి పోలీస్ క్రైమ్ టీం వాళ్ళకి దొరకడం జరిగింది. షాప్స్ దగ్గర అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని సస్పిషన్తో వాళ్ళని వెరిఫై చేస్తే ఈ దొంగతనం కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం వెరిఫై చేస్తే A1 పేరు దార్ల నేహామియా అలియాస్ నేహామయ అలియాస్ బ్రూస్లీ. ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక ధార్వాడ్ రీజన్. ఇక్కడ కొంపల్లి ఏరియాలో ఉంటూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే 13వ తారీఖు సాయంత్రము ఇతను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యి వచ్చి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా సైబరాబాద్